గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తమిళనాడు రాజకీయం అంటే మనకు గుర్తొచ్చేదేంటి? మడత పెట్టిన తెల్ల పంచ, తెల్ల చొక్క, భుజం మీద కండువ. కామరాజు నుంచి స్టాలిన్ వరకు దశాబ్దాలుగా ఇదే మనకు కనిపించే ఒకే ఒక్క లుక్కు. కానీ మే 10, 2026 ఆదివారం నాడు చెన్నై జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ సాంప్రదాయం ఒక్కసారిగా బద్దలైంది. తన తరం యువతను, జెన్జీ కిడ్స్ ను ఉర్రూతలూగించేలా దళపతి విజయ్ ఒక స్టైలిష్ సూటు బూటు వేసుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసలు ఎందుకు విజయ్ ఈ లుక్ ను ఎంచుకున్నారు? దీని వెనుక ఉన్న పొలిటికల్ మెసేజ్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. తమిళనాడులో ద్రవిడ రాజకీయాలంటేనే స్థానికతకు ప్రతీకగా పంచకట్టును గౌరవంగా భావిస్తారు. అయితే విజయ్ తన సినిమా స్టైల్ ను వదలకుండానే రాజకీయాల్లోకి వచ్చారు. ప్రమాణ స్వీకార వేదికపై ఆయన ఒక మోడర్న్ లీడర్ గా కనిపించాలని నిర్ణయించుకున్నారు. గతంలో అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి వంటి వారు పంచల్లోనే కనిపించేవారు. కానీ విజయ్ ఈ జెన్జీ తరానికి ప్రతినిధిగా నిలిచారు. ఈ తరానికి సూటు బూటు అనేది వృత్తి నైపుణ్యానికి, ఆధునికతకు నిదర్శనం. విజయ్ ఓటర్లలో మెజారిటీ 18 నుంచి 35 వేల లోపు వారే. అయితే ఈ యువతకు పాతకాలపు రాజకీయ నాయకుల గెటప్ కంటే ఒక స్టార్ హీరోలా కనిపించేటువంటి, ఒక కార్పొరేట్ సీఈఓలా కనిపించేటువంటి నాయకుడంటేనే క్రేజ్ ఎక్కువ. తన దుస్తుల ద్వారా విజయ్ ఒక మెసేజ్ ఇచ్చారు. నేను పాత తరం రాజకీయ నాయకుడిని కాదు, మీలా ఆలోచించే, మీలాగే ఉండే ఒక కొత్త తరం ముఖ్యమంత్రిని. ఈ మోడ్రన్ సీఎం లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఎక్స్ లో విజయ్ సూటు లుక్ ఫోటో లక్షల్లో షేర్లు అవుతూ ఉన్నాయి. ఇక తమిళనాడును ఒక టెక్నాలజీ హబ్ గా, ప్రపంచ స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని తన మేనిఫెస్టోలో విజయ్ చెప్పారు. దానికి తగ్గట్టుగానే అంతర్జాతీయ వేదికలపై కనిపించే ప్రపంచ నాయకుల తరహాలో ఆయన ఈ గెటప్ ను ఎంచుకున్నారు. కేవలం తమిళనాడుకే కాదు, ప్రపంచం మొత్తానికి తానొక కొత్త రకం నాయకుడని చాటి చెప్పారు ఈ లుక్తో. తెల్ల చొక్క, పంచ అంటే గౌరవం ఉన్నప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా నాయకత్వం కూడా మారాలని విజయ్ నిరూపించారు. కొందరు పాత తరం వారు దీన్ని విమర్శిస్తున్నప్పటికీ మెజారిటీ జనం మాత్రం విజయ్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆధునిక ఆలోచనలతో ముందుకు వెళ్లే నాయకుడుగా విజయ్ ఇమేజ్ పెరిగింది. వేదికపై ఆయన సూటులో ప్రమాణ స్వీకారం చేస్తుంటే అది ఒక సినిమా క్లైమాక్స్ సీన్ లా ఉందని అభిమానులు సంబరపడుతున్నారు. ముఖ్యమంత్రి అంటే కేవలం దుస్తులు మాత్రమే కాదు, చేసే పని కూడా ముఖ్యమని విజయ్ నమ్ముతారు. కానీ ఈ సూటు బూటు విప్లవం మాత్రం తమిళ రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.